హాయ్ అండి, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో టేస్టీగా గ్రీన్ చిల్లీ చికెన్ ఎలా చేసుకుందామో చూద్దాం. చికెన్తో రోజు రొటీన్గా ఒకే రెసిపీ కాకుండా ఇలా డిఫరెంట్గా గ్రీన్ చిల్లీ చికెన్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఇలా చేసిన గ్రీన్ చిల్లీ చికెన్ మనకు అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఈ సైజులో ఉన్న స్పూన్తో 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం ఆయిల్ వేడెక్కాక ఇలా ఒక 5-6 వరకు పచ్చిమిర్చిని అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కొద్దిసేపు పాటు ఫ్రై చేసుకోవాలి. మనకు పచ్చిమిర్చి అలాగే వేసుకోవాలండి. కట్ చేసి వేసుకున్నామంటే మరీ స్పైసీ అవుతుంది. అలా స్పైసీ ఉండొద్దు అంటే పచ్చిమిర్చి అలాగే వేసేసుకోవాలి. ఆ తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకు ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనకు గోల్డెన్ కలర్ వస్తేనే మనకు కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ముందు ఫస్ట్ కొంచెం తక్కువనే వేసుకోవాలండి సాల్ట్, తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. అందుకే నేను 1 స్పూన్ మాత్రమే వేసుకున్నాను. ఇలా సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసామంటే మనకు ఆనియన్ త్వరగా మగ్గి త్వరగా ఫ్రై అవుతుంది. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 10 వరకు పచ్చిమిర్చిని అలాగే ఒక 2 ఇంచెస్ వరకు అల్లంని ఇలా పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే వెల్లిపాయలని 10 వరకు తీసుకొని ఇలా పొట్టు తీసేసుకొని వేసేసుకోవాలి. వీటితో పాటుగా ఒక 2 ఇంచెస్ చెక్కని కూడా వేసుకుంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. అదేవిధంగా ఒక 5-6 లవంగాలు కూడా వేసేసుకొని గ్రీన్ చిల్లీ చికెన్ కదండి, అందుకే కొత్తిమీరని కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను. మిగతా వాటికంటే కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. ఫస్ట్ కొత్తిమీర మిక్సీ చేసిన తర్వాత ఒక చిన్న టమాటోని వేసుకొని మెత్తగా ఇలా మిక్సీ చేసి పెట్టుకోవాలి. సాఫ్ట్గా ఉండేలాగా మిక్సీ చేసుకుంటే మనకు గ్రీన్ చిల్లీ చికెన్ చాలా బాగుంటుందండి. మనం ఎక్కువగా కొత్తిమీర వేస్తాం కదా, అందుకే మనకు గ్రీన్గా ఉంటుంది. ఆ తర్వాత ఇలా చికెన్ని తీసుకొని ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. ఒకసారి బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన ఆనియన్ని కుక్ చేసుకుంటున్నాం కదా, మూత తీసేసి ఇలా బాగా కలిపేసేసుకొని మనకు కావాల్సిన మసాలాలు వేసేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఈ పసుపు మొత్తం ఆనియన్లో కలిసేలాగా కొద్దిసేపు పాటు ఫ్రై చేసుకోవాలి. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన అవసరం లేదండి. మనం ఆల్రెడీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకున్నాం కదా, అందుకే 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. కారం మనం పచ్చిమిర్చి వేసాం కదా, అందుకే నేను కారం చాలా తక్కువ తీసుకున్నాను. మీకు కొంచెం స్పైసీగా కావాలి అంటే మీరు 1 స్పూన్ వరకు వేసుకోవచ్చు. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మసాలాలు మనం ఇంతకుముందు రెడీగా పెట్టుకున్న చికెన్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలాలోని పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఇలా చికెన్ని వేసేసుకొని చికెన్ మొత్తం ఆయిల్లో ఆనియన్లో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. అలా మూత పెట్టి కుక్ చేయడం వలన మనకు చికెన్లో ఉన్న వాటర్ మొత్తం త్వరగా వచ్చేసి చికెన్ ఈజీగా ఉడికిపోతుంది. ఆ తర్వాత ఒకసారి బాగా కలిపేసి మనం ఇంతకుముందు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా గ్రీన్ పేస్ట్, ఆ పేస్ట్ మొత్తం ఇందులో వేసేసి మనకు చికెన్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కొత్తిమీర పేస్ట్ వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నామంటే మనకు చికెన్ ఈజీగా ఉడికిపోతుందండి. ఆ తర్వాత మరి కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. ఒకసారి మీరు సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా బాగా కలిసేలాగా కలిపేసి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మూత పెట్టేసి కుక్ చేసుకోవాలండి. 15 to 20 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే మనకు ఈజీగా చికెన్ ఉడికిపోతుంది. ఇలా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నిమ్మరసం వేసుకుంటున్నానండి. నిమ్మరసం వేయడం వలన మనకు కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ నిమ్మరసం వేయడం వలన మనకు పులుపుతో చాలా బాగుంటుందండి. ఇలా నిమ్మరసం వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి మరొక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, మనకు టేస్టీగా ఉండే గ్రీన్ చిల్లీ చికెన్
రెడీ అయిపోతుంది. ఇలా మనము మధ్యలో చెక్ చేసుకుంటూ 2 మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుతూ కుక్ చేసుకున్నామంటే మనకు చికెన్ ఈజీగా కుక్ అయిపోతుందండి. మనం ఒక 15 మినిట్స్ కుక్ చేసిన తర్వాత చికెన్ ఉడికిందా లేదో చెక్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు గ్రీన్ చిల్లీ చికెన్ రెడీ అయిపోతుంది. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన కర్రీని మనం ఒక బౌల్లోకి తీసుకుంటే మనకు టేస్టీగా ఉండే గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈజీ ప్రాసెస్ అండి, టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా చేసిన గ్రీన్ చిల్లీ చికెన్ మనకు అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.